2025వ సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత్ నిలకడగా రాణించింది. ఈ ఏడాది ముగిసే సమయానికి భారత్ జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతం భారత జీడీపీ విలువ సుమారు $4.18 ట్రిలియన్ చేరుకుంది. ఇదే వేగంతో ముందుకు సాగితే 2030 నాటికి భారత్ 3వ స్థానానికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏకంగా 8.2%గా నమోదైంది. మొదటి త్రైమాసికంలో కూడా భారత్ 7.8% వృద్ధిని నమోదు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తయారీ, సేవా రంగాలు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం పూర్తి సంవత్సర వృద్ధి రేటు 7% పైమాటే అని తెలుస్తోంది. ఆహార వస్తువుల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చింది. దీనివల్ల సామాన్యులకు ఉపశమనం లభించినట్లయింది. దేశంలో నిరుద్యోగిత రేటు కూడా నవంబర్ నాటికి 4.7%కి తగ్గింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడం ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చింది. మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. ఎగుమతుల రంగంలో కూడా భారత్ కొత్త రికార్డులను సృష్టించింది. నవంబరు నెలలో సరుకుల ఎగుమతులు $38.13 బిలియన్ చేరుకున్నాయి. సాఫ్ట్వేర్, బిజినెస్ సర్వీసెస్ ఎగుమతుల్లో భారత్ తన జోరును కొనసాగించింది. జీఎస్టీ వసూళ్లు ప్రతి నెల సగటున 1.6 లక్షల కోట్ల మార్కును దాటుతున్నాయి. సామాన్య ప్రజల్లో స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన పెరగడం ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం. అయితే స్టాక్ మార్కెట్లో 2025 ఏడాది మిశ్రమ ఫలితాలనిచ్చింది. అయితే రూపాయి పతనం, వాల్యుయేషన్ ఆందోళన వల్ల విదేశీ ఇన్వెస్టర్లు కొంత నగదును వెనక్కి తీసుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో సిప్ పెట్టుబడులు ప్రతి నెల కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అమెరికా విధిస్తున్న సుంకాలు కొంత ఆందోళన కలిగించినా భారత్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. తాజాగా భారత్, అమెరికా మధ్య కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముందని సమాచారం. స్టార్టప్ రంగంలో కూడా భారత్ 3వ అతిపెద్ద హబ్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు రికార్డు స్థాయిలో తగ్గాయి. మొత్తానికి G20 దేశాల్లోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. సెమీకండక్టర్, చిప్ తయారీ, అంతరిక్ష రంగంలో ఇస్రో విజయాలు కూడా పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయి. చైనాలో ఉన్న ట్రేడ్ వార్ పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మార్చుకుంది. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం కూడా 2025లో రికార్డు స్థాయిలో ఉంది. మొత్తం మీద 2025 ఒక విజయవంతమైన సంవత్సరంగా ఆర్థిక చరిత్రలో నిలిచిపోనుంది. ఈ గణాంకాలు భారత్ ఒక గ్లోబల్ సూపర్ పవర్ అయ్యే దిశగా వేస్తున్న అడుగులుగా భావించవచ్చు.